తెలుగుదేశం వాళ్ళని వారించడం లేదంటే ఎట్లా వారిస్తాడు? సో అందువల్ల ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఇవాళ కూడా మీరు స్పీకర్ స్టేట్మెంట్ పేపర్లో చదవండి జాగ్రత్తగా. ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇస్తా, చూడండి అది ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తా అంటే, ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తా అంటే ఏంటిది? నేను తగ్గిస్తా అని చెప్పడమే కదా. జగన్మోహన్ రెడ్డి ఒక ఓన్లీ ఎమ్మెల్యేనా? పోనీ ఆయనకు ప్రతిపక్ష నేత హోదా లేదు, నేను ఒప్పుకుంటా. మీరు ఇవ్వడం లేదు 10% అనే నిబంధన పెడతాం, అది వేరే డిబేట్. కానీ నేను ఒక పక్ష నేత కదా, ప్రధాన ప్రతిపక్ష నేత కాకపోవచ్చు, స్టాట్యూటరీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మీరు గుర్తింపు ఇవ్వడం లేదు. కానీ ఈజ్ ఏ లీడర్ ఆఫ్ ఏ పార్టీ కదా, అదర్ దెన్ దట్ ఆఫ్ గవర్నమెంట్. మరి సాధారణ ఎమ్మెల్యే ఎట్లా ఇస్తాడు? ఒక పక్ష నేతగా నీకు అవకాశం ఇస్తాను అన్నాడు ఆ స్పీకర్. ఒక పక్ష నేత అనాలి కదా. ప్రతి గ్రూప్కు ప్రతి పార్టీకి ఒక ఫ్లోర్ లీడర్ ఉంటాడు. ఫ్లోర్ లీడర్కు సమయం వేరుంటుంది, ఎమ్మెల్యేలకు సమయం వేరుంటుంది. ఫ్లోర్ లీడర్గా అయినా నేను రెస్పెక్ట్ చేస్తా అంటలేడే స్పీకరు. స్పీకర్ సభా సాంప్రదాయాలకు ఇంత విలువిస్తిగా సభ ఎట్లా నడుస్తుంది చెప్పండి, నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేగా అంటే ఓపెన్గా చెప్తున్నాడు, నీ బతుకు ఎమ్మెల్యేనే రా సభకు అంటున్నాడు. అరే తిట్టపోరా నా కొడక అన్నాడు అంట. నేను తిట్టను రా వెదవా నా కొడక అన్నట్ట. అంటే ఏంటంటే స్పీకర్ సీట్లో ఉన్న వ్యక్తి కూడా అలా చేస్తే, పోనీ ఈయనేమన్నా ఈయన ఒక్కడే చేశాడా? అంతకుముందు ఉన్న స్పీకర్ ఎలా వెలగబెట్టాడో మనం చూశాం కదా. ఆయనైతే స్వయాన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు కదా తమ్మినేని సీతారాం. కానీ ఆయన ఎంత ఘోరంగా మాట్లాడేవాడు. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రేమాభిమానాలు పొందటానికి ఏ స్థాయికి దిగజారే స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడాడు కదా. సో తమ్మినేని సీతారాం మాట్లాడాడు, ఇప్పుడు ఆయన బదులు మాట్లాడుతున్నాడు. అందువల్ల సభాపతులకు కూడా ఉందాతనం ఏం లేదు. సభాపతులు కూడా కబడ్డీ ఆడతాం అంటున్నారు. ఇక కబడ్డీ ఉంటుంది, అసెంబ్లీ లిక్కి ఉంటుంది చెప్పండి. సో అందువల్ల ఎందుకు పిలుస్తున్నారు? ప్రతిపక్షం లేని సభ ప్రజాస్వామ్యానికి వన్నతేదు. కారణాలు ఏదైనా సభను నడిపించాల్సిన బాధ్యత, మొదటి బాధ్యత అధికార పక్షం పైన ఉంటుంది. మీరు బిజినెస్ రూల్ చూడండి, హూ ఇస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్? చీఫ్ మినిస్టర్ కదా. చీఫ్ మినిస్టర్ ఇస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్. స్పీకర్ బిలాంగ్స్ టు ద రూలింగ్ పార్టీ. మీరు స్పీకర్ సభాపతికి సభా నాయకునికి సభ నిర్వహణలో మొదటి బాధ్యత ఉంటుందా ఉండదు? అది మీరే చెప్పండి. ఒకరు సభాపతి, ఇంకొకరు సభానాయకుడు, ఒకరు లీడర్ ఆఫ్ ద హౌస్, ఒకరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. వీళ్ళిద్దరూ కూడా అధికార పార్టీకి చెందిన వాళ్ళే ఉంటారు. మరి అధికార పార్టీ పైన ప్రత్యేక బాధ్యత ఉంటుంది, ఆ సభ బాగా నడిపించాలని. అంటే సభ నడిపించడానికి డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఏంటి? అపోజిషన్ రిప్రజెంట్స్ ద వ్యూ అదర్ దెన్ దట్ ఆఫ్ ద గవర్నమెంట్ కనుక దానికి ఆ ప్రాధాన్యత ఇవ్వాలి అని సుప్రీంకోర్టు అన్నది. మనం ఎక్కడ ఇస్తున్నామా? ఇవ్వాలని కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. తేడా ఏమీ లేదు, షరామామూలే. దర్ ఇస్ నో డిఫరెన్స్ అంటే నేను వీళ్ళైనా వాళ్ళైనా ఒకే రకంగా వివరిస్తున్నారు. తలా పాపం తిలా పిడకడు, తిలా పాపం తలా పిడకడు అది ఉంటారు కదా, అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇందులో ఎవరు మీలో తప్పు చేయని వాడు ఎవరో చెప్పండి రాయి కొట్టడానికి అని సినిమా పాటలు చూడండి. ఇందులో ఎవరిని తప్పు కొట్టాలి, ఎవరిని రైట్ అనాలి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాధితుడు, అంతకుముందు నిందితుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు బాధితుడు, ఇవాళ ఆయన నిందితుడు. తేడా ఉన్నదండి ఇలా. సో ఇది సైకిల్ కదా, సైకిల్ అటు తిరిగి ఉంటుంది. ఆ సైకిల్ ఒకప్పుడు నారో పాయింట్ ఫేవేషన్, తర్వాత కొన్ని రోజులకు బెల్ బాటన్ వచ్చింది, గుర్తుంచండి. ఇంత ఊగిపో అసలు అంటే స్వీపర్లు రోడ్ల మీద మున్సిపల్ స్వీపర్స్ అవసరం లేకుండా మన పాయింట్లే క్లీన్ చేసేటి. తర్వాత మళ్ళీ నారో పాయింట్ వచ్చింది, మీరు చూడండి. సో ఫేషియల్ మారుతున్నాయి కదా. ఒకప్పుడు హాఫ్ షర్ట్ ఫేషియల్, ఇప్పుడు ఫుల్ షర్ట్ ఫేషన్ అయిపోయి మళ్ళీ హాఫ్ షర్ట్ వస్తుంది. లాస్ట్ టీ షర్ట్ వచ్చింది, స్లీవ్లెస్ టీ షర్ట్లు వచ్చాయి, మళ్ళీ కొన్ని రోజులు ఫుల్ వస్తుంది. ఇది ఒక సైకిల్, అలా సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సైకిలే ఇది. దానికన్నా మీకు సమయం ఇస్తాం అంటే ఏంది, నువ్వు ఎమ్మెల్యేగానే నీకు సమయం ఇస్తాం అంటే నీకు 1 నిమిషం ఇస్తాం, రా 1 నిమిషం మాట్లాడు. పోనీ ఆయనన్నా 1 నిమిషంలో అయినా నేను సబ్జెక్ట్ మాట్లాడతా అంటా జగన్ అన్నాడు, నాకు 2 గంటలు ముఖ్యమంత్రితో సమానంగా. అరే ముఖ్యమంత్రితో సమానానికి ఓట్లు వచ్చినాయి, ఎట్లా ఇస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరికలు చూడండి. వీళ్ళేమో ఈ ఎక్స్ట్రీమ్, నువ్వు ఎమ్మెల్యేగా రా, మీరు ఒక పక్ష నేతగా కూడా నిన్ను గుర్తించం, నిన్ను ఒక ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం రా అని, అది కూడా పులివెందుల ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం రా అని. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నన్ను ముఖ్యమంత్రిగా గుర్తించంటున్నాడు. చూడండి గొంతమ్మ కోరికలు అంటే ఇటువైపు ఎక్స్ట్రీమ్, అటువైపు ఎక్స్ట్రీమ్. ముఖ్యమంత్రిగా ఎట్లా ముఖ్యమంత్రికి ఎంత సమయం ఇస్తారో నాకు అంత సమయం ఇవ్వాలంటాడు. ఇది ఎక్కడ కనిషనండి?